పడుతుంది మేడం, వీడియో తీస్తున్నాం, తర్వాత అందరినీ రెడ్డి ఫోటో తీద్దాం. ఇట్లా ఫోన్తో తీసినట్టు అసలు మన ఫోన్లో కనిపించినట్టు ఇదంతా నీ ఫోన్ రావద్దు, ఈ దాటి నుంచి దాటి రావాలి. సేవకులు భవన బ్యాంకులు అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేసిన మహానుభావులు ఇటువంటి వాళ్ళు ఉండాలి, వాళ్ళు కూడా స్టేజ్ మీద రావాలి. అంటే పూర్వం శంకర్ గారు అడ్వకేట్ సుప్రీంకోర్టు, ఆయన కూడా మా దానాలు చేయాలి, సమాజం బాగుపడాలి, ఈ దేశం బాగుపడాలి, మన పద్మశాలి కులస్తులు బాగుపడాలని ఎంతో తపనతో ఉన్న వ్యక్తి. ఆయన అయోధ్యలో ల్యాండ్ కొనడానికే, దానికి ఇప్పుడు ఆయన సెక్రటరీ ల్యాండ్ 100 ఎకరాలు, దానికి ఇప్పుడు మళ్ళా 10 గదులు ఏసీ గదులు తీసుకున్నారు. అలా సత్రం స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు అందరూ అయోధ్య పోవచ్చు, అట్లా ఉండొచ్చు. అది దసరా నాడు ఓపెనింగ్ ఉంది. దానికి అన్నింటికీ కర్త గర్వకీయ పూర్వం శంకర్ గారు, విజయ్ కుమార్ గారు రండి మళ్ళా రండి. ఆయన యొక్క ఎగ్జిబిషన్ చూడండి, ఆయన యొక్క తెలివి, ఆయన యొక్క అవన్నీ చూస్తే మీరు ఆశ్చర్యపోవాలి. ఇటువంటి కూడా మన సమాజంలో ఉంటాం అనిపిస్తుంది. ఓకే, గోష్ఠే యాదగిరి గారు స్టేజ్ రండి. ఈ భవన బ్యాంక్ ఎవరు ఈ పరమేశ్వర్ గురించి అంతా మొత్తం మన సంఘాన్ని ఆయనకు వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి చెన్న నరేందర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ముందుగా నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నా. పాలాది పరమేశ్వరు ఒక మంచి మనసుతోటి మరి ఇప్పుడు ఈ వృద్ధాశ్ర స్థలాన్ని డొనేషన్గా ఇవ్వడం, భావన బ్యాంకు ఎనలేని సేవ చేసి చైర్మన్ కూడా కావడం, మరి ఏ సమస్య వచ్చినా దేనికి వచ్చినా ముందుండి పనిచేసినటువంటి వ్యక్తి. భావన మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ కూడా మరి కలెక్షన్ చేసి దానికి కూడా స్థలము ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. ఈ సమాజానికి, పద్మశాలి సమాజానికి మనం ఎవ్వరం కూడా ఏం తీసుకుపోం, మన సేవలే మిగిలితాయనే ఉద్దేశంతో పనిచేసిన వ్యక్తి పాలాది పరమేశ్వర్ గారిని. మరి ఆయనను జీవితాంతం మనం ఈ స్థలం గురించి ఎప్పటికి కూడా గుర్తుండే విధంగా చేసినందుకు మరి వారికి,
ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటాను. బావగారు నేను చెన్నా నరేందర్ గారికి, మన అఖిల భారత అధ్యక్షులు, మన వీళ్ళ పెద్దలందరికీ, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరికీ నా నమస్కారం. పాలాది పరమేశ్వర్ గారి గురించి ఒకటి చెప్పాలి. ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత ఆయనను గుర్తించుకోవడం అంటే ఆయన బ్రతుకునడమే. అయితే ఎలా బ్రతుకుంటారు, ఎట్లా బ్రతుకుంటారు అంటే మనము చేసే కొన్ని పనులు సంఘానికి అవసరానికి వస్తే అది ఇది ఎవరు చేశారా బాబు అని వాళ్ళను జ్ఞాపకం చేసుకుంటాము. అలానే వారిని బ్రతుకున్నట్టుగానే మనం అందరూ అనుకుంటాము. ఇది స్వామి వివేకానంద గారు చెప్పారు, చనిపోయిన తర్వాత కూడా బ్రతుకుండాలంటే సంఘ సేవ చేయమని. ఇలాంటి దాంట్లో పాలది పరమేశ్వర్ గారు ముందున్నారు. ఇంత వాల్యుబుల్ ల్యాండ్ ఇవ్వడము, ఇంతమందికి ఆశ్రయం కల్పించడము అది చాలా గొప్ప సేవ. మరియు ఆయన అంటే నాకు చాలా ఇష్టము. ఆయనతో బాగా తిరిగినాము మేము. ఆయన బ్యాంకులో డిపాజిట్స్ కూడా చేశాను. కాబట్టి ఆయన ఒక బ్యాంకుకు సేవ చేశాడు, ఇచ్చాడు. అందుకనే మనమంతా ఇవాళ కలిసి ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన బతుకున్నట్టే. అయితే ఇంకా నా గురించి కొంచెం చెప్తాను, 2 నిమిషాలు చెప్తాను. నాకు కూడా ఏదో సేవ చేయాలనే ఆలోచనతో, మన పద్మశాలి సంకుల చేయాలనే ఆలోచనతో మన సత్రాల సంస్థలో నేను ఒక 10 ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నాను. అయితే అయోధ్యలో సత్రం పెట్టాలని నా కోరికను నేను వీళ్ళ మీటింగ్లో చెప్పాను, అందరి అధ్యక్షుల మీటింగ్లో. అయితే మీరే కండి ప్రధ్యక్షులని నన్ను చేశారు. అయితే ఇక్కడ మేము అయోధ్యలో కట్టే సత్రం ఎలా కడదాం అనుకున్నామంటే అది ఒక 5 స్టార్కు తక్కువ ఉండకుండా, 5 స్టార్ సత్రం కన్నా తక్కువ ఉండకుండా కట్టాలనే ఆలోచనతో మేము 2 ఇయర్స్ నుండి తిరిగినాము. ఇప్పుడు ఒక 2.5 ఎకరాలు అయోధ్య టెంపుల్కు 8 కిలోమీటర్ల దూరంలో, మరి ఎయిర్పోర్టుకు 8 కిలోమీటర్ల మధ్యలో తీసుకున్నాము. సో దానికి మేము ఏం స్కీమ్ పెట్టామంటే 1,50,000 రూపాయలు ఇచ్చిన వాళ్లకు స్థలదాతలుగా గుర్తించి వాళ్ళ 7 days వాళ్లకు ఫ్రీ అకామిడేషన్ ఇవ్వడానికి అన్ని సత్రాలలో ఉన్నట్టు ఇందులో కూడా చేయాలని మేము చేస్తున్నాము. ఇందులో ఇది ఇవ్వడమే కాకుండా ఎవరైతే ఇందులో మెంబర్ అయిన వాళ్ళు మేనేజ్మెంట్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి కూడా వాళ్ళకు అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇంత పెద్ద ప్రాజెక్టులో మీరు పాలు పంచుకోండి. ఇది కట్టినాం అనుకోండి, ఇప్పుడు తిరుపతి సత్రం చూసి అందరు అంటారు, అరే ఏం పద్మశాలీస్ కట్టారండి, ఎంత బాగుంది కదా అంటారు. ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే తిరుపతికి 100 రేట్లు ఎక్కువ కట్టాలి. అందులో మన నెక్స్ట్ జనరేషన్కు అవసరం వచ్చేటివన్నీ పెట్టాలి. ఒక స్విమ్మింగ్ పూలు అన్నీ ఇది లేదు అనకుండా ఉండాలని మీరు అందరూ కూడా దానికి కోఆపరేట్ చేసి సహకారం చేస్తారని అనుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు పాలాది పరమేశ్వర్ గారి సంస్కరణ సభకు వచ్చినటువంటి పెద్దలకు మరియు మీ అందరికీ, ఈ ఆశ్రమంలో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, సుమారు 28 సంవత్సరాలుగా ఈ ఆశ్రమం గురించి వారింట తిరిగినాం. అందరం కలిసి ఈరోజు ఈ స్థితికి రావడానికి చాలా శ్రమ చేసినాం. మరి ఈరోజు మంచిగా ఉంది. వారు కూడా పాలాది పరమేశ్వర్ గారు యొక్క నిర్ణయము, వారి యొక్క దాతృత్వం ఈరోజు మన మధ్యలో లేనందుకు విచారకరంగా ఉంది. అయినప్పటికీ ఇప్పుడు సార్ చెప్పారు, మన బూరా శంకర్ గారు, ఇలాంటి సభలు పెట్టడము మన మధ్యన ఉన్నట్టుగా ఉంటుందని. అది నిజంగా అక్షరాల నిజం. మన అందరి మధ్యన వారి యొక్క మార్గం, ఆదర్శం మనం అనుభవించడానికి, ఆనందించడానికి ఉపయోగపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు మన ఓల్డేజ్ హోమ్లో ఇలాంటి కార్యక్రమం జరుపుకోవడం, మరి అందరినీ ఆహ్వానించుకొని వారికి నివాళులు అర్పించడం మంచిగా భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. విచ్చేసిన అందరికీ నా స్వాగతాలు. పాలాది పరమేశ్వర్
కష్టపడే వ్యక్తి. కుటుంబానికే కాకుండా దానికి ఎంతో కుల బాంధవులందరికీ నమస్కారం. నరేంద్ర గారు సందేశం ఇస్తారంటుంది, కానీ ఈ సందేశం ఇచ్చే సమావేశం కాదు, ఇది సంస్మరణ ఆయన చేసిన సేవల్ని. జాతస్య మరణం ధ్రువం మనందరికీ తెలుసు. పుట్టిన ప్రతీది గిట్టక మానదు. అట్లా అని అంత సత్యం తెలుసా? మధ్యదంతా సమాజానిది, ప్రతి వ్యక్తి కూడా. అయితే కొందరి వ్యక్తుల యొక్క పేర్లు తీసుకున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే వారు చేసిన సేవలు మనకు ఒక్కొక్కటి జ్ఞాపకం వస్తాయి. అట్లే పరమేశ్వర్ గారి పేరు తీసుకున్నప్పుడల్లా మాకు జ్ఞాపకం వచ్చేది. ఎందుకంటే నరేంద్ర గారంత సన్నిహితంగా నేను మెవరపోవచ్చు. నాకేమైనా ఈ వృద్ధాశ్రమం గురించి, ఈ వృద్ధాశ్రమానికి ఆయన చేసిన సేవలు, ఆయన సంకల్పం, ఆయన ఉదారత్వం, ఇవన్నీ కూడా నాకు కళ్ళగట్టినట్టు కనిపిస్తున్నాయి. మరి 500 గజాల జాగని ఇచ్చేటప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో ఇచ్చాను? సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని. ఏ వ్యక్తి అయినా సరే మన ప్రవృత్తి కానీ వ్యక్తిగతంగా కానీ మనం ఎన్ని సేవలు బయట చేస్తున్నా సరే మనిషిలో ఒక మనిషికి ఉండాల్సిందంటే కుల సేవ. అది ఉన్నప్పుడే తన మనుగడ. ఈ కుల వ్యవస్థ లేకపోతే మనిషి ఎదుగుదల లేదు వాస్తవానికి. ఎందుకంటే కుటుంబం ఏర్పడ్డదే ఆ యొక్క ప్రాతిపదిక మీద. కాబట్టి అటువంటి యొక్క సంకల్పంతో నేను నా యొక్క కుల సంఘానికి, నా కుల బాంధవులకు, మన వృద్ధులకు మనం ఏ సేవ చేయాలన్నటువంటి సంకల్పంతో చేసిందో అదే ఇవాళ ఆయన ఇక్కడ మనందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చింది. కాబట్టి ప్రతి మనిషిలో కూడా పరోపకారం ఇదం శరీరం, పరోపకారం ఇదం శరీరం అన్నారు. ఈ శరీరం పంచభూతాలతో నిండిది కాదు. ఇది దీంట్లో ఇంకోటి పరమార్థం కూడా ఉంది. అది ఏమిటంటే పరోపకారం. ఈ పరోపకారాన్ని మనం ఎన్నో రకాలుగా ఎన్నో కోణాల నుంచి చూస్తుంటాం అన్నమాట. వ్యక్తి సేవ కావచ్చు, ధర్మ సేవ కావచ్చు, సమాజ సేవ కావచ్చు, సాహిత్య సేవ కావచ్చు, ఏదైనా సరే పరోపకారం ఇదం. ఎదుటివాడికి సహాయపడాలి, ఎదుటివాడి అభ్యున్నతికి మనం పాటుపడాలి. ఇటువంటి సంకల్పం ఉన్న వాళ్ళే జీవితంలో చిరస్థాయిగా వారి పేరు నిలబడిపోతుంది. నిజానికి ఈ క్షణాన ఆయన్ని స్మరించుకోవడానికి ఆయన వయసు కాదది. నాకు అదే బాధ అనిపించింది. ఎంతో కాలం బతికి ఎన్నో సేవలు చేయాల్సినటువంటి అవకాశాలు తనకి మెండుగా ఉన్నవి. కానీ ఏం చేస్తాం? దేవుడు తీసుకుపోయాడు, మనకు ఆయన జ్ఞాపకాలను మిగిల్చాడు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి మిమ్మల్ని ఆలోచింపజేస్తా. యమధర్మరాజు ఒక వ్యక్తి దగ్గరికి రాత్రిపూట వచ్చి, నాయన నీ టైం అయిపోయింది, నా దగ్గర లిస్ట్ ఉంది, ఇదిగో నీదే ఫస్ట్ పేరు, నీదే ఫస్ట్ పేరు, రేపటికి నీ టైం అయిపోతుంది, పొద్దున్నే మనం జాగ్రత్త అంటే, సార్ అట్లాగా సార్ చాలా పనులు ఉన్నాయి నేను చేయాల్సినవి, ఇంకా ఎంతో చేయాలి, సమాజానికి సేవ చేయాలి, ఇగో ఇక్కడ ఇల్లు కట్టాలి, అక్కడ ఇల్లు కట్టాలి, ఏవో చాలా ఉన్నాయి లిస్టులా, దయచేసి నన్ను లాస్ట్లో పెట్టండి సార్ లిస్టు అని అన్నాడు. అరే అట్లా కుదరదేయా, ఇది పైన అక్కడి నుంచి వచ్చినటువంటి లిస్టు అట్లా కుదరదు అంటే, మనిషి ఎంతటి స్వార్థపరుడు అంటే, అమ్మా నేను ఇవన్నీ పనులు చేయాలంటే ఏం చేయాలి? సంథింగ్ ఐ హ్యావ్ టు డూ. మనం మానవులం కదా, ఎన్నెన్నో చేస్తాం తమాషాలు. హిమధర్మరాజుడు కూడా ఆ ట్యాకిల్ చేయాలనే ఉద్దేశంతో మానవుడు అంటే ఏమిటి చూపిస్తా అని, మీరు ఇక్కడ నిద్రపోండి ఆయన నిద్ర సేవకు చేసిన తర్వాత ఆ లిస్టు తీసుకున్నాడు. ఆ లిస్టు తీసుకుంటే ఏముంది, ఆయన పేరున్నది. అట్లా కాదని నేను సీరియల్ నెంబర్ చేంజ్ చేసిండు, కిందికి వచ్చేటట్టు, కింద వాళ్ళని పైకి, పైకి వాళ్ళని కిందిని. పొద్దున్న లేచాను,
పాప అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఎందుకు సార్ నాకు లాస్ట్ నెంబర్ కదా నేను రాలేనంటే, లేదు నువ్వు అడిగినావు కదా కింది నుంచే తీసుకురామని, కింది నుంచే మొదలు పెట్టావు అన్నావు కదా, అందుకోసం కింది నుంచే మొదలు పెడుతున్నావు కాబట్టి కింది దాంట్లో నీ ఫస్ట్ పేరున్నది కాబట్టి తీసుకురా. అంటే మనిషి మనం ఎన్నో అనుకుంటాం, ఎన్నో చేయాలి అన్న, కానీ ఈ తపన తలరాతకు ముందు నిలబడదు. ఎవరైనా సరే మనిషి జీవితం ఎంత ఉందో అంత జీవించాలి. ఈ మధ్యలోనే సమాజ సేవకు మనం ఉపయోగపడాలి. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చి ఆయన్ని స్మరించేటట్టుగా ఈ అవకాశం ఇచ్చినందుకు నరేంద్ర గారికి కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే, మనకు ఆయన చైర్మన్గా ఎన్నో చేసిండ్రు, సేవలు చేసిండ్రు. త్వరలోనే కమిటీని మీటింగులు పెట్టి మనం త్వరలోనే మీరు అధ్యక్షతన, పెద్దవారు అధ్యక్షతన మనం చైర్మన్ గారిని, కొత్త చైర్మన్ గారిని, కార్యవర్గాన్ని కూడా మనం అందరినీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారిని ప్రత్యేకంగా నరేంద్ర గారిని కార్యదర్శి కాబట్టి త్వరలో మీటింగ్ పెట్టమని కూడా నేను కోరుతున్నాను. తిరుపతిలో అవుతాం. ఓ ఆయన అంటే నేను 4 లక్షలు వడ్డీలు వేసా అంటాడు, ఆయన 2 లక్షలు వేసా అంటాడు, ఆయన 50,000 వేసా అంటాడు. అది తిరుపతి పెద్ద మహాసముద్రం, అది ఎటుపోతుందో ఏమో. అయితే మనమే ఒక వృద్ధాశ్రమం పెట్టి మనమే పేదలకు భోజనాలు అవన్నీ అరేంజ్ చేస్తే, మానవ సేవ చేస్తేనే మాధవ సేవ, దేవునికి సేవ చేసినట్టు. కాబట్టి ప్రతి మనిషిని, మానవులను దేవుడు పుట్టిస్తాడు కానీ వాళ్ళు దరిద్రంగా, హీనంగా, ఏమి లేకుండా పేదవాళ్ళుగా బతకాలని ఆయన కోరుకోడు. అయితే ఇప్పుడు మనకేంటంటే, మనకు తెలివితేటలు ఉన్నాయి, డబ్బు ఉంది, వాళ్ళను మనము పైకి తీసుకురానికే కొద్దిగా వాళ్ళకి సహాయ సహకారాలు చేస్తే ఈ దేశం బాగుపడుతుంది, అందరూ బాగుపడతారు. మేము ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు కనీసం ఒక్కరికో ఇద్దరికో భోజనం పెట్టి జీవితాన్ని సార్థకం చేసుకొని ఆ దేవునికి మీరు ఒక మానవ సేవ చేసినట్టు చేస్తే దేవుడు మీకు స్వర్గలోకాలు చూపిస్తాడు. అన్నదానం చేస్తే ఇంకా చాలా మంచిది. అయితే ఈ పితృమాసంలో ఎవరైతే ఈ పేదలకు అన్నదానం చేస్తారో వాళ్ళకు డైరెక్ట్గా స్వర్గప్రాప్తి లభిస్తుంది. అందుకోసానికే మీరు కూడా ఎందుకంటే ఇంత డబ్బు ఏం కాదు సమస్య. మనం ఏమనుకో 50,000 ఇచ్చి లేకుంటే ఇల్లు కట్టించిన వాడు గుర్తుపెట్టుకోడు. అన్నం దానం చేస్తే వాడు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాడు. దాని ద్వారా మనం మంచి స్వర్గానికి పోయి మంచి దేవుని దగ్గరికి పోతాం, మంచి లైఫ్ ఉంటుంది. అందుకోసానికే మీరు కూడా అట్లా సేవ చేయాలని కోరుకుంటూ, ఇప్పుడు అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కన్నగట్ల స్వామి గారు, బూరం శంకరన్న గారు, గోష్ఠి అడిగిరి గారు మరియు వేదిక పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు పాలాది పరమేశ్వర్ గారు 15-20 ఇయర్స్ నుంచి మాకు రిలేషన్ అవుతాడు. మా మామ తరఫు నుంచి బేగం ఇలాది బార్బన్ బిజినెస్ ఉన్నప్పటి నుంచి మాకు తెలుసు. అయితే మేము యాదగిరిగుట్టకు కూడా మాకు కళాశాల డోనరు. అదేవిధంగా ఈ ఇంత పెద్ద భవనానికి ఈ జాగ ఇవ్వడం ఎంతో పెద్ద మనసుతోటి ఈరోజు ఆయన ఆశయాలను మనమందరం ఖచ్చితంగా మనం ఈ అన్నదానానికి ఎవరైనా మనం మా బావగారు అన్నట్టు ముందుకు రావాలని, అట్లనే మనం దీన్ని ఇంత వేస్తేనే ఇది నడుస్తుంది. కాబట్టి దీన్ని మెయింటెనెన్స్కు మా సహకారం కూడా ఎప్పుడైనా మేము కూడా అందించేందుకు రెడీ ఉన్నాం అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శ్రీ పరమేశ్వర్ గారి సంస్మరణ సందర్భంగా ఇక్కడికి రావటం చాలా ఆనందంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఏమిటంటే మా పాలాది పరమేశ్వర్ గారు అమోఘమైనటువంటి సేవ ఈ సంఘానికి అందించాడు. కులపరంగా విశిష్టమైన సేవలు అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన. ఆయనతో కులపరంగా నాకు అంత పెద్ద పరిచయం లేదు. ఈ బ్యాంకు వ్యవస్థాపన చేసే రోజుల్లో రామూర్తి గారితో పాటు వారు మిగతా మిత్రులు అందరం కలిసి పనిచేసి దాత్వాన్ని నేను స్థాయిలో మనం ఉన్నత స్థాయిలో ఉన్నాము, కొంచెము కొద్దిగాను చేయూత
అది సార్థకమవుతుంది అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి పరమేశ్వర్ గారు. బ్యాంకులో కూడా అంటే చాలా చిన్న అంత మంచి విశిష్టమైన సేవ చేయగలిగాడు పరమేశ్వర్ గారు. ఏదో ఆగర్భ శ్రీమంతుల ఇళ్లలో పుట్టి రాజాలాగా ఉండి అట్ట చేసిన వ్యక్తి కాదు. ఆయన ఎంత కష్టపడ్డాడో ఉస్మాన్ గంజ్లో సంచులు అమ్ముకుంటూ ఆ రోజుల్లో ఎట్లా పనిచేశాడో మేము చూసాం ఆయన్ని. కాబట్టి మహోన్నతమైనటువంటి వ్యక్తి, స్వభావం కలిగిన వాడు. అందులో ఆ విధంగా సమాజానికి కృషి చేసినటువంటి పాలాది పరమేశ్వర్ గారు బ్యాంకుకు కూడా అదే విధంగా చేసి స్టార్టింగ్లో మేము చాలా స్ట్రగుల్ చేసాం. 500 ఎవరన్నా కట్టండి మెంబర్ కండి, 500 కట్టండి మెంబర్ కండి అని చాలా తిరిగినాం. ఆయన విశిష్టమైన సేవ అప్పుడు అందించాడు. అప్పుడు కూడా అది ఒకటే కాదు, కానీ ఆనాడు బ్యాంకు కొరకు కూడా కృషి చేశాడు. సహచరులు మేమందరం కలిసి ఆయనకు కూడా చాలా ఎంకరేజ్ చేశాము, సహకరించాము వారితో. వైస్ చైర్మన్గా ఉన్నాడు. రామ్మూర్తి గారు సడన్గా చనిపోవడం మూలంగా వారు చైర్మన్ అయ్యారు. చైర్మన్ అయిన తర్వాత కూడా రామ్మూర్తి ఆశయాలను కంటిన్యూ చేశాడు బ్యాంకులో. ఇప్పటికీ బ్యాంకు చాలా సమున్నతంగా ఉంది అని అంటే ఆనాటి రామ్మూర్తి గారు కానీ పరమేశ్వర్ గారు కానీ మిగతా మిత్రులందరూ ఉన్నారు. కానీ వీరి సేవలు మాత్రం మరవలేనివి. నా లేకపోయినా బ్యాంకు వాళ్ళ పేరు మీదనే ఉంటుంది. అంటే వాళ్ళ సేవలను మేము ఎప్పుడూ గుర్తించుకుంటాం. కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటి ఆ వ్యక్తిని మనం సంస్కరించుకోవడం మన అదృష్టమని కూడా నేను అనుకుంటా. సో వారికి, వారి కుటుంబ వ్యక్తులకు, కుటుంబ సభ్యులు వీరందరికీ కూడా వారి ఆరోగ్యం, వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మేము ఎప్పుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాము, సంస్కరించుకుంటాము అని చెప్పేసి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. వారి కుమారులు డాక్టర్ గారు వీరు. నేను విద్యాశాఖలో పనిచేసిన కనుక ఒక చిన్న సూచన తెలుసుకున్నా మన కార్యవర్గానికి, వారి కుటుంబ సభ్యులకు కూడా. ఏంటనంటే వారికి ఎట్లయినా సేవాపరాయణతత్వం, అంత సేవ చేయాలి కులస్తులకు, తెలుగు కుటుంబాలకు, పద్మశాల కుటుంబాలకని. ప్రతి సంవత్సరం కనీసం 3 ఆడపిల్లలకు, 3 మగపిల్లలకు 10th లో కానీ ఇంటర్మీడియట్లో కానీ వచ్చిన పిల్లలకు ఏదైనా పురస్కారం ఇచ్చి మన ఈ ప్లేసులనే ఆయన జ్ఞాపకం ఉండేట్టుగా ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి రోజున ఇటువంటిది ఏదైనా జరుపుకున్నట్టయితే కలకాలం నిలిచిపోతుందని నేను అంటున్నాను. దాని పెద్ద ఖర్చు కూడా కాదు. కాబట్టి అటువంటి అవకాశాన్ని మీకు వచ్చింది కాబట్టి మీరు యాక్సెప్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. నరేందర్ గారు కూడా ఈ విషయాన్ని చెప్తున్నా. సురేందర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చిన వాళ్లకు చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నారు. పరమేశ్వర్ గారు ఫస్ట్ బ్యాంక్ పెట్టేటప్పుడు కూడా నా దగ్గరకు వచ్చారు. ఆయన రావడము, మళ్ళీ ఆయనకు ఏదో షేర్లు కావాలంటే షేర్లు కూడా నేను తీసుకున్నాను. షేర్లు వేరే వాళ్ళకు కూడా ఇప్పించాను. చాలా మంచి వ్యక్తి అతను. నాతో చాలా సన్నిహితంగా ఉంటుండే. మా ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక 1 hour స్పేర్ చేస్తుండే ఇంచుమించుగా. వచ్చిన పనేమో 5 నిమిషాలలో ఉంటుండే, కానీ వీ యూస్ టు లాట్ ఫర్ లాంగ్ టైం. ఇక్కడ కూడా ఒకటి ఈ వృద్ధాశ్రమం కడుతున్నామని అనే వరకలా చాలా సంతోషం. ఇది ఇంత ల్యాండ్ ఇవ్వడం అనేది నిజంగా అసలు ఎవరు ఊహించండి. ఇవాళ దీని విలువ ఎంతనో ఉంటుంది నాకు తెలుసు. ఇక్కడ కూడా వచ్చి వృద్ధాశ్రమం కడుతున్నాము, ఒక రూమ్ కూడా చేయమని అంటే ఇమ్మీడియట్గా స్పందించి ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఆయన సేవలను మనం స్మరించుకుంటున్నాం ఇవాళ. ఈనాటి శ్రీ పాలాది పరమేశ్వర్ గారి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి చెన్నా నరేందర్ గారు మరియు ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరూ కూడా నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పరమేశ్వర్ గారి గురించి నేను దయచేసి ఏమనుకోదు, నేను లేటు వచ్చాను. వారి గురించి మాత్రం అందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో ఆయన ఎంత సేవ చేసింది. ఆయన మొదల నుంచి ఒక్కొక్క రూపాయి చిట్టీలేసి కమిషన్లు ఇవి అవి జమ చేసి ప్లాట్లు కొని ఆయన సేవ చేసింది చెప్పడానికి చాలా ఉంది. చాలా సంతోషం ఇప్పుడు, ఎందుకంటే ఆయన ఇంకా కొంతకాలం ఉండే మనందరినీ విడిచిపోయారు వాళ్ళు. మరి వారు భావన హెల్త్ సొసైటీకి దానికి కూడా ఆయన్ని మూలకారకుడు. దానికి ల్యాండ్ కొనడం, ఇక్కడ ఈ యొక్క వృద్ధాశ్రమం కూడా ఆయన్నే
సేవ చేశారు చాలా వరకు. మరి ఇక రాబోయే రోజులలో కూడా మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాల్ని మనం ముందుకు తీసుకుపోతూ ఆయన ఏ రకంగా అయితే దారి చూపించిండో ఆ రకంగానే ఈ సంస్థలను మనం ముందుకు తీసుకుపోతూ వారి పేరును నిలబెట్టే విధంగా అందరం కృషి చేయాలని చెప్పి, వారి ఆత్మకు శాంతి చేకూరాలంటే మనం ఆయన యొక్క అడుగుజాడలు నడుస్తూ వీటిని కొనసాగిస్తేనే మనకు కూడా ఆ యొక్క ఫలితం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విజయ్ కుమార్ అండి. నేను భావన బ్యాంక్ ఫస్ట్ CEO 9 సంవత్సరాలు పనిచేశాను. పాలాది పరమేశ్వర్ గారితో నాకున్న సంబంధం ఒక 25 ఏళ్ళ నుండి ఉంది. మేమంతా కలిసికట్టుగా ముందు భావన బ్యాంక్ ఏర్పాటు చేయడం కోసం ఎంత కృషి చేసింది అన్నది అనుబంధం మాకు. కానీ వేరే పరంగా నాకంత ఈ కుల వ్యవస్థ నుండి లేకపోతే కులం ప్రాతిపదికగా చేసే వాటి గురించి నాకంత అనుభవం లేదు వారితోని. కానీ ఆయన ఏంటంటే చాలా కష్టపడి బ్యాంకు మెంబర్షిప్ కోసం, డిపాజిట్స్ కోసం చాలా కష్టం. ఆయనకి ఇంకోటి ఉస్మాన్ గంజ్ ఇటువంటి ఏరియాల్లో చాలా పరపతి ఉండింది. ఆయన తన బాధ్యతగా చాలా డిపాజిట్స్ తీసుకొచ్చేవాళ్ళు. ప్రతి సంవత్సరం కూడా 1-2 కోట్ల వరకు డిపాజిట్ తీసుకొచ్చేయగలిగారు. తర్వాత ఆయనకు చాలామంది ఆయన మీద కామెంట్ చేశారు, ఏం చేయాలి ఆయనకి భూమి ఇచ్చాడు, ఒక ల్యాండ్ ఇచ్చాడు అన్నట్టు జరిగింది. కానీ అసలు అదే ఇంత పెద్ద వ్యవస్థగా తయారైంది. దాంతోనే ఆయన నిర్మాణం చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చిట్స్ చేయటం, అవన్నీ చేయటం చాలా కంట్రిబ్యూషన్ చేశారనమాట. ఈ సందర్భంగా నేను వారి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను, వారి ఫ్యామిలీకి కూడా శుభం కలగాలని కోరుకుంటున్నాను. ఒక చిన్న కోరిక, వారి కుమారుడు నరేందర్ గారికి ఆయన ఏదో డిగ్రీ చేసిన తర్వాత ఆయనకు ఈ హోమియోపతిక్ మెడిసిన్ చేయాలని ఆయనకు చాలా కోరిక ఉన్నప్పుడు ఆయన చాలా కష్టపడ్డాడు. ఆయన సీట్స్ తెప్పించడం, అది చేయడం, పోయటం మొత్తం మీద వాళ్ళ అబ్బాయి కోరిక నెరవేర్చారు. కానీ ఈ సందర్భంగా ఇక్కడ ఈయన ఈ వృద్ధాశ్రమం పెట్టాడు. కానీ ఆయన్ని వారానికి 1 రోజు 2 రోజులు ఎప్పుడు సాయంత్రం ఒక 2 hours ఆయన సేవలు కూడా ఇక్కడ మన వృద్ధాశ్రమంలో ఉన్న వీరికి. జై చేనేత, జై మహిళా శక్తి వేదిక పైన ఈనాటి సభకి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి నరేందర్ అన్న గారు, మరియు అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ కందగట్ల స్వామి గారు, గోవర్ధన్ అన్న గారు, మరియు గోష్కే యాదగిరి అన్న గారు, శంకర్ అన్న గారు, సుదర్శన్ అన్న గారు, ధనంజయ అన్న గారు, మరియు మన పరమేశ్వర్ అన్న అబ్బాయి, మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరియు వేదిక ముందు ఉన్నటువంటి ప్రముఖులు మరియు పద్మశాలి కుల బాంధవులు, మరి అన్న అభిమానులు, మా మహిళా మండలు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నిజంగా అసలు పరమేశ్వర్ అన్న అంటే ఆయన ఒక మహాసముద్రం లాంటి వారు. ఆయన మామూలుగా జనాలు, కుటుంబ సభ్యులు కింద అందరు అనుకునేది ఏంటంటే బడ్జెట్ పద్మనాభము అంటారు ఆయనని. ఎందుకంటే డబ్బులు చాలా చూసి చూసి ఖర్చు పెడతారు. తన సొంత డబ్బులు ఖర్చు పెట్టినది తను సుఖంగా తను లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి అని మాత్రం ఆయన ఎప్పుడూ అనుకోలేదు. తన చుట్టూ వాళ్ళ వెల్ఫేర్ కోసం చాలా ఆలోచన చేసేవారు. అంటే అన్న ఎంతోమంది పేదవాళ్ళకి వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే పుస్తమెట్టలు ఇప్పించారనమాట. అయితే అన్న అసలు ఇంత సేవ చేస్తున్నావు అన్న, చాలా గ్రేట్ అంటే ఇంకా చేయాలి, నేను ఒక 100 ఫ్యామిలీస్కి నేను అది చేయగలగాలి, అప్పుడే నా జన్మ చరితార్థం అవుతుంది అని చెప్పేసి అన్న సత్రాల దగ్గర మేము అన్నతో కలిసి ఎప్పుడన్నా టూర్లో వెళ్ళినా అన్నదానాలు చేసినాం. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఈ వేదికలో మనం అందరం ఇక్కడ అన్న గురించి మాట్లాడుతున్నాము అంటే ఈ వేదికను కూడా ఇచ్చింది పరమేశ్వర్ అన్ననే. నా పెద్దన్న పేరు మీదగా ఇచ్చారు. అంటే ఆయనకి ఎప్పుడు దాతృత్వం, ఎందుకంటే ఎవరికి ఎట్లా హెల్ప్ చేయాలి అనే నేచరే ఉండేదన్నమాట. నిజంగా అన్న అసలు నేను అన్న ఇద్దరం ఒకటేసారి అఖిల భారత పద్మశాలి సంఘంలో నేను మహిళా అధ్యక్షురాలుగా, అన్న పౌరహిత విభాగానికి ఉండేది కదన్న. అప్పుడు సంతోషపడేవారు, అమ్మ నువ్వు మంచి ఉన్నతంగా ఎదుగుతున్నావు, చాలా సంతోషం అనిపిస్తుంది నేను చూస్తే అని చెప్పేసి. కానీ ఆయన ఒక గొప్ప ఉన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. నిజంగా నేను ఇట్లాంటి వ్యక్తిని ఎక్కడ చూడలేదు. ఎంత
ఒకటి ఎవరికో ఒకరికి దానం చేయాలి, ఏదో ఒకటి వాళ్ళకి చదువుల కోసం కానివ్వండి, అన్న సత్రాలకి కానివ్వండి, మరి అన్నదానాలు, పెళ్లి పేరెంటాలు కానివ్వండి, ఎక్కడ ఎవరు తన దగ్గరికి వెళ్తే లేదనే లేకుండా తను సహాయం చేసేవారు. ఇంకా అన్న చాలా చాలా చేశారు. ఇంతకుముందు వక్తలు కూడా మాట్లాడుతూ ఉండుంటారు. కానీ అన్న గురించి నేను ఒక 2 నిమిషాలు ఇక్కడ మాట్లాడడం అనేది నాకు కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది. అయితే ఆ అన్న లేకపోవడం అనేది కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆ అన్న ఎడబాటును తట్టుకునే ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వాలని చెప్పేసి, మాలాంటి వాళ్ళకి, అన్న అభిమానులకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, అన్న ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ముఖ్యంగా అన్న అభిమానులకు మరి ఈ వృద్ధాశ్రమ ఋషిలో కూడా ప్రముఖ అంటే చైర్మన్గా చేసి, చైర్మన్గా ఉన్నప్పుడు తను చనిపోయారు. ఆయన ఆశయాలను ఇక్కడికి ఆపకుండా మనం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి అంటే అటు ఫ్యామిలీ మెంబర్స్ ఈ వృద్ధాశ్రమం యొక్క కార్యవర్గ సభ్యులు కానివ్వండి, కార్యవర్గ సభ్యులు కానివ్వండి, ఒక ట్రస్ట్, అన్న పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి. పాలాది పరమేశ్వర్ గారి యొక్క సభకు విచ్చేసినటువంటి వేదిక పైన కూర్చున్నటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి నా మిత్రులు, పెద్దలు, మహిళా మండలం అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇది నిజానికి ఈ సంస్థ పెట్టుకోవాల్సినటువంటిది కాదు. నిజానికి పాలాది పరమేశ్వర్ గారు వారు ఎప్పటికీ చిరస్మరణీయులు. వారు అజాత శత్రువు. ఎందుకంటే వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ ముఖ్యంగా మేము వారితో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి నా యొక్క మెమరీస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వారు నిజంగా మా పరిచయం ఎట్లా అంటే, నా వైఫ్ వాళ్ళ పెద్దమ్మ కొడుకు పాలాది పరమేశ్వర్ గారు, నాకు బావగారు స్వయాన. అయితే మా మ్యారేజ్ తర్వాత నుంచి వారి యొక్క పరిచయం ఏర్పడ్డది. వారు ఎంత మంచి హృదయులు అంటే సహృదయులు. వారు ప్రతి విషయంలో తనకు వీలైనంత వరకు సహాయం చేయాలనేటువంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తి. దానికి ఒకటి 2 చిన్న రెఫరెన్సెస్ ఇస్తాను. వారు నిజానికి మాకు బంధువే అయినప్పటికీ వచ్చి ప్రత్యక్షంగా సహాయం చేయాలనేది ఏమీ లేదు. కానీ అతను కష్టాలని తెలుసుకొని ముందుకు వచ్చేసి అది ఆర్థికంగా కూడా ఆయనతో అయినంత వరకు సహాయం చేసేవాడు. అందుకు ముఖ్యంగా నేను 1990లో అప్పుడప్పుడే ప్రాక్టీస్లో కొంచెం పైకి వస్తున్నాను. ఆ సమయంలో మా ఊర్లో ఒక కర్మన్ ఘాటు, ఇది ఆ ఊరు కాదు ఇప్పుడు ప్రస్తుతం, అయితే అది సిటీ లెవెల్ పార్ట్. అయితే అక్కడ నేను ఇల్లు కట్టుకుంటూ ఉంటే నా బ్రదర్స్ నాకు అంత హెల్ప్ చేయలేదు. కానీ బాలాజీ పరమేశ్వర్ గారు ఆర్థిక నాకు ముందుకు వచ్చి, నేనున్నాను బావా కానివ్వండి అని చెప్పేసి ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చిండు. అది నాకు నిజంగా ఎప్పటికీ మర్చిపోలేను. ఆ తర్వాత 1997లో మన భావనా ఋషి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ని స్థాపించడానికి ముఖ్యమైన వ్యక్తి, వీళ్ళు కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్ జీవి రామ్మూర్తి గారు. ఆ తర్వాత నెక్స్ట్లో వచ్చేది పాలాది పరమేశ్వర్ గారే అనుకోవాలి. ఎందుకంటే వారి ప్రోత్సాహం ఎంతగా ఉందంటే అప్పుడు వారు నిజానికి వాళ్ళు సహజంగానే చిన్న మొత్తాలని చేసేటువంటి వ్యక్తి. ఈ చిన్న మొత్తాలని ఏ రకంగా జనాల్లోకి తీసుకురావాలి, మనకు అంటూ ఒక బ్యాంక్ ఉండాలి, మన వాళ్ళందరినీ ప్రోత్సహించాలి అని చెప్పేసి ముందుకు వచ్చిండు. అప్పుడు 1997లో వారు ఆ బ్యాంక్కి ఒక లీగల్ అడ్వైజర్ కావాలనే ఉద్దేశంతో నన్ను ప్రపోజ్ చేసిండు పాలాది పరమేశ్వరరావు గారు. ఆ రోజు నిజంగా నేను అది మర్చిపోలేను. 1997 నుంచి 2000 వరకు నేను భావనా బ్యాంక్కి లీగల్ అడ్వైజర్గా పనిచేశాను. ఒపీనియన్స్ కూడా ఇచ్చాను.
ఆ తర్వాత 2000 తర్వాత నాకు కొంచెం బిజీ అయిపోయి నేను కొంచెం వేరే పనులు చూసుకోవడం జరిగింది. అంటే ఏ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకొచ్చే వ్యక్తి. అదేవిధంగా వారి సొంత కుటుంబంలోనే నాకు ఎన్నో విషయాలు తెలుసు. వారి కుటుంబంలో అంటే పాలాది వారు అంటే వాళ్ళ చిన్నాయన పెద్దనాయన కొడుకులు కూడా ఉన్నారు. వాళ్ళను కూడా ఈ వ్యాపారంలో పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్లకు ఇతనొక్కడే ప్రాపర్టీస్ని సంపాదించుకొని చేయడం కాకుండా వాళ్లకు కూడా ప్రాపర్టీస్ని కొనండి అని చెప్పేసి మంచి మంచి సైట్లు చూపించి వాళ్ళకు కొంచెం ధన సహాయం కూడా చేసి వాళ్ళకు ఆ ప్లాట్లు ఇప్పించిండని చెప్పేసి నాకు తెలుసు. అంటే ఈ రకంగా వాళ్ళు ఇతనితో కూడా ఇతని మూలంగా కూడా ఎంతోమంది ప్లాట్స్ కొనుక్కున్నారు. వాళ్ళు ఇప్పుడు ఆ ప్లాట్సే బంగారం, దేంట్లో పెట్టినా కూడా మీకు అంత డబ్బు రాదు. ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఎంత ముఖ్యమైన విషయం అనేటువంటి విషయాన్ని పాలాది పరమేశ్వరరావు గారు ఎప్పుడో గ్రహించిండ్రు. ఆయన ప్రతి ఒక్కరికి పంచిండు. ఇలాంటివి ఇంకా ఆ రకంగా చూసుకుంటూ పోతా ఉంటే ఇప్పుడు దీనికి ఆయన మెయిన్ పిల్లర్ లాంటి వాడు ఈ ఆశ్రమానికి. దీనికి ఈ ల్యాండ్ డొనేట్ చేసి ఈరోజు నిలబడడానికి ముఖ్యమైన కారణం ఆయనే. ఇదే విధంగా భావన ట్రస్ట్కు కూడా వారు భూమిని ఇచ్చిందనేటువంటి విషయం నాకు తెలిసింది. అది నిజంగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలలో తన వంతు భాగాన్ని ఆయన నిరూపించుకున్నారు. ఇది నిజంగా మనందరికీ కూడా వారు ఒక ఆరాధ్యుడే అనుకోవాలి. ఇంకో రకంగా వారు ఎప్పటికీ చిరస్మరణీయుడు. వారిని ఈరోజు మనం లేకపోవడం, మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరం మనకు. నిజంగా పాలాది పరమేశ్వరరావు గారు లాంటి ఒక ఆశయం ఉన్నటువంటి వ్యక్తి మనకు లేకపోవడం అనేది మన దురదృష్టం. పాలాది పరమేశ్వరరావు గారి కుటుంబ సభ్యులందరూ కూడా వారు ఆరోగ్యంగా మంచిగా వాళ్ళు పైకి రావాలని చెప్పేసి కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. నాకు 40 ఏళ్ళ నుంచి స్నేహితము, 40 ఏళ్ళ నుంచి ఆయన దగ్గర చిట్టీలు చేస్తున్నా. ఆయనకు నాకు ఎప్పుడు డబ్బు అవసరం ఉన్నా, నా బిడ్డల పెళ్లికి ఎప్పుడు కావాలన్నా ఇంటికి పోయి డబ్బులు తెచ్చి ఇస్తూ ఉండే. ఆయన నాకు లీగల్ అడ్వైజర్. ఇవాళ నేను ఇవాళ ఫైనాన్షియల్గా ఇంత గట్టిగా ఉన్నా అంటే ఆయన యొక్క సలహాలతోటి నేను ఈ విధంగా ఇంత స్టాండర్డ్గా ఉన్నా. ఆయనను చూసి నేను కూడా ప్రజాసేవ చేయాలి అనుకొని గత 20 సంవత్సరాల నుంచి ఈ వృద్ధాశ్రమంలో నేను చిట్టీలు ఆయన నాకు నేర్పించిండు చిట్టీలు ఎట్లా చేయాలి అని. అయితే ఆ చిట్టీలు చేస్తున్నా. ఇప్పుడు 10 లక్షల రూపాయల చిట్టి చేస్తాం. ఒక చిట్టీలో 30,000 కమిషన్ వస్తుంది. అట్లా ఒక 3 చిట్టీలు చేస్తే 90,000 వస్తుంది. 90,000 అయితే మనకి వృద్ధాశ్రమానికి 1,20,000 రూపాయల ఖర్చు వస్తుంది. అయితే ఒక 20-30,000 డొనేషన్స్ వస్తాయి. ఒక 5,000 10,000 తగులుతాయి, లేకపోతే సరిపోతాయి. అట్లా ఈ వృద్ధాశ్రమం మనం ఎవరి దగ్గర డొనేషన్లు తీసుకోకుండా తల ఎత్తుకొని ఈ వృద్ధాశ్రమాన్ని నడిపిస్తున్నాం. ఒకప్పుడు కొండా లక్ష్మణ్ బాబు దగ్గరికి పోయినాం ఇది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు. పోయి ఆయనను అడిగినాం, ఇట్లా మాకు డొనేషన్ కావాలంటే ఏం చేస్తారు మీరు ఏందని ఆయన అన్ని విషయాలుగా అడిగి, అరే వృద్ధాశ్రమం మీతోటి ఏదైతే దానికి మస్తు డబ్బు కావాలి, ఒకవేళ నెల పెడతారు, ఏడాది పెడతారు, 4 ఏళ్ళు పెడతారు, అది మీతోటి కానే పని అని అంటే, సార్ అట్లా కాదు, మేము ఛాలెంజ్గా చేస్తాం, మేము నడిపిస్తాము, మేము దానికి ఆదాయం వచ్చినట్టు చేస్తాము, అది ఇది అని బాగా పట్టుబడితే ఎవరికైనా డొనేషన్ ఇవ్వడు. మాకు మాత్రం 5 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చిండు ఆయన. అయితే ఆయన చెప్పిండు మీరు నడిపియలేరు అని చెప్పిండు. అయితే నడిపియలేదంటే మేము ఛాలెంజ్గా తీసుకున్నాం, ఎట్లకెంచి నడిపియాలి ఏదన్నా అది ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ. ఈ వృద్ధులకు సాయం చేయాలి. ప్రతి ఒక్కరు, మనమే కాదు ప్రతి ఒక్కరు ఒక 2కి భోజనం పెట్టాలి. ఈ ప్రపంచంలో దరిద్రం అనేదే ఉండొద్దు, అందరూ హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే ఇలా మనకు మంచి జన్మ తెలివి గిలివి ఇచ్చింది కాబట్టి మనం మంచిగా స్టాండర్డ్గా బతుకుతాం. వాళ్ళకు చదువు లేదు, ఏం లేదు, వాళ్ళ అమాయకులు ఎంతో పేదరికంతో వాళ్ళు ఒక ఛాయ్ తాగాలన్నా, ఒక కాఫీ తీసుకొని తాగాలన్నా, ఓ ట్యాబ్లెట్ తెచ్చుకోవాలన్నా వాళ్ళు ఎంతో బాధపడి ఏడుస్తూ దుఃఖంతో ఉంటారు. మన పరాయి పక్కింటోడు దుఃఖంతో ఉంటే మనం అసలు అన్నం తినొద్దు. మా వెనకడికి అప్పుడు సాయిబాబా శిష్యులు చాలా మంది వాళ్ళు ఒక్కరు భోజనం చేయలేదంట. 84 తెచ్చుకొని 4 ఉన్న దాంట్లో 4 తింటేనే వాళ్ళకు తృప్తి. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి ఒక్కరు బిర్యానీ తెచ్చుకొని వాడే తింటాడు. వాడు తిన్నాక వాడు మిగిలిందే కుక్కకు పెడతాడు, కానీ పక్కకు వాడు ఉపాసం ఉన్నాడు అనేది వాడు ఆలోచించకుండా మానవత్వం లేకుండా నడుస్తుంది ఈ సమాజము. అందుకోడానికే ఈ విధంగా ఉంది. మంచి ముందు ప్రతి ఒక్కరి లోపల తమ యొక్క మనసులో చేంజ్ రావాలి. నాతో పాటు అందరూ మంచిగా ఉండాలి, అందరికీ తిండి దొరకాలి అనేది ఉంటే
అప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది. అందుకనికి ఆ ఉద్దేశంతో ఆయన పరమేశ్వర్ ఈ ల్యాండ్ ఇచ్చిండు. ఈ ల్యాండ్ ఇవ్వడానికి కూడా నాకు ఆయన బాగా స్నేహితము. ఒకరోజు అనుకోకుండా కాకతాళీయంగా ఫస్ట్ ఇచ్చిండు. 1980 ఇచ్చిండు ఆయన ఇచ్చినప్పుడు మా ఆయన ఆల్ ఇండియా దిల్సుఖ్నగర్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఉండే. అయితే చిప్ప బాబాయ్ గారు మన బీరప్ప అని వాళ్ళ రైస్ మిల్ ఉండే, అన్నపూర్ణ రైస్ మిల్ల 1982లో మేము ఫస్ట్ టైం హైదరాబాద్ సికింద్రాబాద్లో ఎవరు పెట్టలేదు. మేము దసరా మేళా పెట్టినాము. అప్పుడు పప్పన్నమే 1000 మందికి భోజనం పెట్టి ఆ స్టేజ్ మీద మా నాన్నగారు స్పీచ్ ఇస్తుంటే ఆ స్పీచ్కి ఇన్స్పైర్ అయ్యి ఈ పరమేశ్వరు లేచి స్టేజ్ మీదకి పరిగెత్తుంటే అందరూ ఏమన్నారు, ఏమైనా పోయి కొడతారా ఏంది అనుకుంటున్నారు. కానీ స్టేజ్ మీదకి వెళ్ళి నేను ఒకటి అనౌన్స్మెంట్ చేస్తా అని, నాది 500 గజాల స్థలం ఉంది సహారాలా, నేను ఈ పద్మశాలి కులానికి నేను దానం ఇస్తున్నా అని చెప్పిండు. చెప్పగానే మా నాన్నగారి మెడల పూలదండ శాల్వా ఉంటే ఆయన కలిపి అప్పుడే సన్మానం చేసేసిండ్రు. అయిపోయింది. సన్మానం అయిపోయినాక మనం ల్యాండ్ ఇస్తా అన్నాడు, కానీ మనం రాతపూతలు ఏం చేసుకోలే, బాండ్ పేపర్ రాసుకోలే, ఏం రాసుకోలే. ఇక మెల్లగా ఏం లేళ్ళు గడిచింది. 82 పోయి ఈ 2000 సంవత్సరానికి వచ్చినాం. 2000 సంవత్సరానికి వచ్చినప్పుడు ఏమైంది, అప్పుడు ఈ ప్లాట్ వాల్యూ 60 లక్షలు అయింది. అప్పుడు అంటాను నేను మరి మీరు ఇస్తే మీరేం చేస్తారు, నేను తిరుపతి దేవస్థానానికి రాస్తా, లేకుంటే మదర్ తెరీసాకి రాస్తా అన్నాడు. నేను అట్లా కాదన్నా, మేము ఇది వృద్ధాశ్రమం పెట్టినాం అంటే మీరు పైసలు లేవు, ఎట్లా మీరు చేస్తారు అది ఇది అంటే, ఒకరోజు నాది 25 years మ్యారేజ్ డే, మా ఫంక్షన్ హాల్ ఉండే. ఆ ఫంక్షన్ హాల్లో 200 మంది జంటలతోటి చాలా గ్రాండ్గా జానపద గేయాలి. ఇది కందగట్ల ఆయన కందగట్ల ఆయనతోటి మేము మంచిగా చేసి ఎంజాయ్ చేస్తే, ఆయన చాలా కందగట్ల కళాగారి ద్వారా ఒక ప్రోగ్రాం చేసినాము. ఆయన ఆ రోజు కొద్దిగా తాగి మైఫిల్ ఉన్నాడు. అయితే నేను అడిగిన, అన్న నువ్వు ఇస్తా అన్నావు, నేను ఇయ్యా అని ఒక బాండ్ పేపర్ మీద నేను మాట తప్పినా ఇయ్యా అని రాసిస్తావా అని అడిగిన. అట్లెట్లా రాసిస్తా, ఇస్తా అన్నాడు. ఇస్తా అంటే అప్పుడే నా కార్లు ఎక్కించుకొని వస్తప్పుడు కొబ్బరికాయ అగరబత్తి పూలు కొనుక్కొని ఈ ఓపెన్ ఏరియా ప్లాట్ కనబడతలేదు, ఏం కనబడతలేదు, ఇదంతా జంగల్ మంగల్ కనబడుతుంది. అప్పుడు ఎట్లా నేను ఆ ప్లాట్ కనబడతలేదు అంటే, మరి ఏంది గుర్తు ఏందో చెప్పు అంటే, నా ప్లాట్లో ఒక గుండు ఉంది, 5 ఫీట్ల గుండు స్టోన్, అదే నా ప్లాట్ అన్నాడు. అయితే దేవుడాడంగా ఆ ప్లాట్ దొరికింది, ఆ స్టోన్ దొరికింది. ఆ స్టోన్ మీద ఆయనతోటే కొబ్బరికాయ కొట్టించి పూజ చేసి అదే రోజు రాత్రి బోరేసినాం. ఎప్పుడైతే ఆయన ఈ కొబ్బరికాయ కొట్టిండో, దీనికి ఒక దశ పట్టుకొని విపరీతంగా డబ్బు రావడం, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ కావడం, వృద్ధులు జమ కావడం, అన్ని గ్రాండ్ సక్సెస్. ఆయన సంతోషంగా ఇచ్చిండు, బాధతోటి ఇయ్యలే. కొంతమంది ఇచ్చి బాధపడతారు, కానీ ఆయన అట్లా కాదు, ఉదారంగా ఇచ్చిండు. అందుకనికే ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యి ఇంత పెద్ద బిల్డింగ్ ఎవరు హైదరాబాద్ సికింద్రాబాద్లో కాదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే లేదు ఇటువంటి వృద్ధాశ్రమం. ఎంత మంచిగా కట్టినాము. ఆయన యొక్క చెయ్యి కొబ్బరికాయ కొట్టి ఆ ముహూర్తం అంతా చాలా బాగుంది కాబట్టి అట్లా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఇంకా ఎవరైనా మాట్లాడేవాళ్ళు మాట్లాడారు. భారత సంఘం అధ్యక్షులు, అదేవిధంగా చిన్న నరేందర్ గారు, పద్మశ్రీ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ఘోషగారి గారు, వేదిక ముందున్న అందరికీ పెద్దగా మాట్లాడాల్సింది ఏం లేదు. ఆయనతో కూడా 20 ఏళ్ళ నుంచి అనుబంధం ఉంది నాకు. అంటే రామ్మూర్తి సార్తో ఎక్కువ కలిసేది, రామ్మూర్తి సార్తో అట్లనే కందగట్ల స్వామి గారి దగ్గర కూడా ఎక్కువ కలిసేది కాబట్టి అట్లా ఆయనతో అనుబంధం ఉంది పద్మశాలి సంఘాలలో. కాబట్టి అంటే ఇవాళ చాలామంది ఏం చేస్తున్నాం అంటే స్ఫూర్తి వాళ్ళు నిజంగా అంటే ఆ రోజులలో 80లోనే దానం ఇచ్చినామని చెప్తున్నారు. సరే ఆ రోజుకి ఈ రోజుకి 40-45 సంవత్సరాలు అవుతుంది. అంటే చాలా సంపాదించినాం అందరం. సంపాదించిన దానిలో 2% నేను అనేది 2% అయినా మన కుటుంబ సభ్యులు అందరికీ ఇయ్యంగా మిగిలింది ఏమైనా ఉంటే 2%, 3% ఎక్కువద్దు, 10% కూడా అంటలేదు నేను. కాబట్టి కొంచెమన్నా మనం ఇటువంటి ట్రస్ట్ కానీ ఇంకా ఏదైనా సరే సొంతంగా చేసినా పర్లేదు, లేకుంటే చేసే వాళ్ళకి ఇచ్చినా సరే, కొంచెం రిటైర్ అయిన వాళ్ళు కానీ, మనం వ్యాపారాలు ముగించినటువంటి వాళ్ళు కానీ, సరే ఇప్పుడు వాళ్ళు నరేందర్ గారు ఈ వృద్ధాశ్రమం నడిపిస్తున్నారు. కాబట్టి అట్లా ఆ దాన గుణం, ఆ స్ఫూర్తిని తీసుకోవాలి. ఎందుకంటే ఇదే వారంలో మన నోముల స్వామిదాస్ గారి జయంతి కూడా చేస్తున్నారు సికింద్రాబాద్లో. అంటే వాళ్ళ చరిత్రలు చూస్తుంటే అంటే ఎంత త్యాగగుణం ఉంటే తప్ప ఇవాళ ఈ సంఘాలు, ఇవాళ హైదరాబాద్ కానీ, సికింద్రాబాద్ సేవా సమాజం కానీ, ఇవాళ అన్నసత్రాలు కానీ, ఇటువంటి ట్రస్టులు కానీ, వాళ్ళ త్యాగగుణము, నిజాయితీ, నిబద్ధత అవన్నిటి వల్ల ఇవాళ నిలబడ్డాయి. అవి మెయింటైన్ చేయడమే ఇలా కష్టంగా అనిపిస్తుంది. అసలు వాళ్ళు అంత స్థాయిలో పనిచేశారు ఆ రోజులలో. 30-40 ఏళ్ల క్రితం నోముల స్వామిదాస్ గారు అయితే 70-80 ఏళ్ల క్రితం పనిచేసినారు. అంటే ఒక బాపూజీ లాంటి వాళ్ళు పెద్దవాళ్ళుగా కనబడుతున్నారంటే
దుర్గం నరసింహులు కానీ, బర్రెంకల రామచంద్రయ్య కానీ, నోముల స్వామిదాస్ కానీ, అంటే అటు ఒక టీం ఉంది, ఒక 10-15 మంది అట్లా పనిచేసి వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ మన సమాజ సేవ చేశారు. చాలా గొప్ప విషయం అది. అంటే మనం ఏం పని లేని వాళ్ళు సంఘ సేవ చేస్తారు, సంఘాలలో తిరుగుతారని కాదు, వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు ఆ రకమైన సమాజానికి ఇవాళ వ్యవస్థలని నిలబెట్టారు. కాబట్టి ఆ స్ఫూర్తిని మనం కొనసాగించాలి. అంటే వాళ్ళ నుంచి ఆ స్ఫూర్తి తీసుకొని మనం కూడా మన జీవితాలలో మనం చేసినా పర్లేదు, మన తరఫున నలుగురం కలిసి చేసినా పర్లేదు, ఇటువంటి సంస్థలకైనా మనం కొంత త్యాగగుణం ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా త్యాగగుణం ఉన్నవాళ్ళు, అందరూ సమాజ సేవ చేస్తున్న వాళ్ళే. ఇంకా మనకున్న బంధుమిత్రులకు కానీ కొంత సమాజానికి 2% అన్న ఇవ్వాలి. అంటే అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు ఉన్నారు కాబట్టి అట్లా ఒక తీర్మానం చేసుకొని మనం అయ్యా మీకున్న రిటైర్మెంట్ అయినా, మీ సంస్థలు ఉన్నా, మీ ఆస్తులు ఉన్నా ఒక 2% అన్న ఎక్కడన్నా పద్మశాలి సంఘానికి ఇవ్వాలని లేదు. ట్రస్ట్కి ఇచ్చినా సరే, సత్రంకి ఇచ్చినా ఇస్తున్నారు. ఇస్తుంటేనే ఇవాళ సత్రాలు అంత అభివృద్ధి చెందినవి. కాబట్టి ఇంకా ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టుగా ఇప్పటిదాకా వారి కుమారుడు చెప్పిండ్రు, అంటే విద్యార్థులకు కూడా విద్యానిధిని పెడుతున్నామని. కాబట్టి ఇటువంటి త్యాగగుణము అందరం కూడా అలవర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలని, దాని నుంచి పాలాది పరమేశ్వర్ జీవితం నుంచి మనం నేర్చుకోవాలని, ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడంలో ఈ యొక్క వృద్ధాశ్రమం ఉపయోగపడుతుందని, ఆ స్ఫూర్తిని ఇంకా మనం మన పద్మశాలి సమాజంలో వ్యాప్తి చేయాలని ఆకాంక్షిస్తూ వారికి, వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ, వారికి కుటుంబం ఇంకా మరింత ఇటువంటి ఆశీస్సులు, ఇటువంటి వృద్ధాశ్రమాలు, ఇటువంటి సేవా కార్యక్రమాల వల్ల చాలా ఆశీస్సులు వస్తాయి. బట్ ఆశీస్సులతో ఇంకా మరింత సేవ చేయాలని, ఆ పాలాది పరమేశ్వర స్ఫూర్తితో మేము కూడా మా వంతుగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు మరణశయ్య మీద వండుకొని ఉంటాడు. అయితే ఆయన ప్రాణం ఎప్పుడు ఇవ్వాలి? ఉత్తరాయణంలో ఆయన ప్రాణం ఇవ్వాలి. ఇక రేపు ప్రాణం ఇడుస్తాడు అనంగా ఆయన యొక్క సందేశాన్ని విననీకే కృష్ణుడు, భగవానుడు కృష్ణుడు, పాండవులు, దేవతలు, మునులు అందరూ వచ్చి ఆయన ఏం సందేశం ఇస్తాడు, ఎవరు భీష్ముడు, ఆయనకు తెలియని విషయం లేదు అని ఆయన దగ్గరికి వచ్చి ఆయన చుట్టూ నిలబడతారు. నిలబడితే ఆయన అనేక విషయాలు ఈ రాజ్యాల గురించి అన్ని చెప్పి మనిషి గురించి కూడా చెప్పిండు. ప్రతి మనిషి సంపాదించిన దాంట్లో 20% దాన ధర్మాలు చేస్తే ఆ యొక్క ఆస్తి మునిమన్మల దాకా కూడా ఏమీ చెడిపోదు. ఇప్పుడు ఏం చేశారంటే పిసినారోడు అయ్యి ₹1 ఎవరికి ఇవ్వకపోతే ఆడు కొడుకు పుట్టినప్పుడు కొడుకుతోటే ఆ ఆస్తి పోతుంది, అంత పోతుంది. అందుకోసానికే భీష్ముడు అట్లా చెప్పిండు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ దాన ధర్మాలు ఒక 20% 10% చేస్తే వాళ్ళ ఆస్తి ఎప్పటికీ తరాలు ముని మన్మల దాకా కూడా ఉంటుంది, మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అందుకని మీరు కూడా మారాలని నేను కోరుకుంటున్నా. నేను తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగానికి ట్రెజరర్గా వర్క్ చేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, పాలాది పరమేశ్వర్ అంకుల్ నాన్నగారు చాలా క్లోజ్. ప్రతి గైడెన్స్, ప్రతి విషయము ఇద్దరు షేర్ చేసుకొని మాట్లాడుకుంటూ, ఈ వృద్ధాశ్రమం గురించి కూడా అంటే నాకు అంత తెలియదు, కానీ వాళ్ళు మాట్లాడడం, అది సన్నివేశాలు అవన్నీ చూస్తూ ఉంటే డాడీ కానీ అంకుల్ కానీ సమాజ సేవకు ఏదో చేస్తున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి మాత్రం నేను ఇంటర్లో ఉన్నప్పుడు తిరుపతిలో ఒక వృద్ధాశ్రమంకి ఫ్యామిలీతో వెళ్ళాం. డాడీ, నేను, మమ్మీ అందరము. డాడీకి అది ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ అప్పుడే అంకుల్ ఈ ల్యాండ్ డొనేట్ చేయడం జరిగింది. అప్పుడు డాడీకి ఐడియా వచ్చింది, అరే మనం అక్కడ చూసింది మాకు ఎంత నచ్చిందంటే ఆ ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ని చూస్తే కానీ చాలా హ్యాపీ అనిపించింది, బాధ అనిపించింది. అట్ ద సేమ్ టైం వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, నలుగురు వృద్ధులు కూర్చొని మాట్లాడుకోవడము అలా. సో డాడీకి కూడా అదే అనిపించి ఇక్కడ ఆ సన్నివేశం అవన్నీ చూసి ఇక్కడ అప్లై చేసిర్రు అనుకోండి. సో దేవుడి దయ వల్ల అది చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యి ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థ నడుపుతుర్రు. నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతా, మా నాన్నగారు ఇలా చేస్తారు, ఓల్డ్ ఏజ్ హోమ్కి ఫ్రీ సర్వీస్ చేస్తూ. నేను కూడా గర్వంగా చెప్పుకుంటా ఎక్కడైనా కానీ, నేను చిన్న నరేందర్ వాళ్ళ డాటర్ని అని. అట్ ద సేమ్ టైం మా అత్తగారిది కూడా మంచి ఫ్యామిలీయే, నోముల స్వామిదాస్ వాళ్ళ పెద్ద కొడుకు కోడల్ని నేను. సో అక్కడ కూడా ఇది చిన్న సముద్రం లాగా అనిపించింది, చిన్నది అనిపించలేదు. డాడీయే ఎంతో గ్రేట్గా చేసిండు అని నా ఉద్దేశం. తర్వాత నేను తీసుకెళ్ళి నన్ను పెద్ద సముద్రంలో పడేసిండు మా డాడీ. అది ఇంకా పెద్ద సంస్థ, వాళ్ళు కూడా చాలా సేవలు చేశారు కదా. వస్తే వాళ్ళు వారం రోజులలో మంచిగా అయిపోతారు.
ఎందుకైతారంటే ఇక్కడ చేసిన యజ్ఞాలు, హోమాలు, పూజలు, పురస్కారాలతో ఈ ప్లేస్ ఇదంతా చాలా పవిత్రమైన ప్లేసు. ప్రతి ఒక్కరు చాలా బాగుంటారు. ఎవరు కూడా ఇక్కడ మరణించలే. ఎవరు అన్ని వృద్ధాశ్రమాల 3 నెలలకు 6 నెలలకు పైకి పోతుంటారు, కానీ ఈడ మాత్రం ఇది ఏందో ఏమో. ఈడొక అసలు వాళ్ళు చెప్తారు ఏంటంటే, మీరు ముసలాలతో మాట్లాడిపిస్తా, ఇళ్ళకి రాగానే నా ఆరోగ్యం బాగైంది, సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది, అసలు ఈ ప్లేస్లో ఏమో ఉంది సార్ అని మాకు చెప్తుంటారు. ఇప్పుడు కందగట్ల స్వామి గారు తన యొక్క సందేశాన్ని ఇస్తారు. నేటి పాలాది పరమేశ్వర్ గారి సంస్మరణ సభకి ఇచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్న పద్మశాలి కుల బాంధవులు, అలాగే ఈ యొక్క వృద్ధాశ్రమానికి రూమ్ దాతలు, మరి అలాగే ఇక్కడ ఆశ్రమం పొందుతున్న మహిళా మనులు, నిర్వాహకులు అందరికీ నా నమస్కారం. మరి అనేక మంది వక్తలు పాలాది పరమేశ్వర్ గారి వ్యక్తిత్వం గురించి, వారి దాతృత్వం గురించి మరి అన్ని విషయాలు చెప్పారు. వారు ఒక 10 ఏళ్ల క్రితం 10-12 ఏళ్ళు అయినట్టున్నాయి, హైదరాబాద్ మన పద్మశాలి భవన్కి అన్నతో పాటు మా రచ్చ నాగరాజు కూడా వచ్చారు. అయితే ఆయనకి ఈయనకు పాము ముంగీసలాగా ఉంటుంది, ఎప్పుడు సయాట్లు ఆడుతుంటారు. ఏం చేసుకుంటావు డబ్బులు ఇయ్యరాదు, టీవీ అని అంటే ఇస్తా కాదు ఇప్పుడు కావాలి అని ఆయన పొండు పట్టి వెంటనే ఏదో ప్రయత్నం చేసి ఒక వారం 10 రోజులల్లా ఒక టీవీ ఇప్పించారు. అది తెలంగాణ పద్మశాలి సంఘంలో పెడితే మళ్ళా కొంతకాలం తర్వాత అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఆయన నాందేడ్ నుంచి వస్తాడు. ఆయనకు సాయంత్రం అయితే బోర్ అవుతుంది కదా, ఆ రూమ్లకు ఒకటి అని మళ్ళీ అడిగాడు. అరే అప్పుడు ఉంటే నీ పేరు పెట్టుకురా, నీ పేరు రాసిర్రు ఆయన అంటే వాళ్ళ సంభాషణ అదే మాదిరిగా ఉంటుంది. సో ఆయన మళ్ళీ ఒక టీవీ ఇప్పించిండు. ప్రస్తుతం ఇప్పుడు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూర్చున్న రూమ్లో ఎదురుగా పెట్టించాము. అయితే ఏది ఏమైనా ఆయన మొదటి నుంచి కూడా మరి 25 ఏళ్ల పైన అయినట్టుంది, 27 ఏళ్ళు అయినట్టుంది, భావన మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి అందులో రామ్మూర్తి గారు, పాలాది పరమేశ్వరన్న, మన గోషిక గారు, తల ధనంజయ గారు, వెంకటేశం గారు, ఇంకా అనేక మంది దాంట్లో మేమందరం మెంబర్స్మే. చిన్న చిన్న అమౌంట్ దాంట్లో వేసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, అది ఆయన చేతిలోనే ఉండడం వల్ల, పరమేశ్వరన్న చేతిలో ఉండడం వల్ల ఏదో కొంత డబ్బు ఉన్నది మిగిలింది, దానికి మిత్తి వచ్చింది. అది మాకు తెలియకుండానే దాన్ని ఆ కోడి గుడ్డుని నేను పెంపకానికి ఇచ్చిన, గుడ్లు తెచ్చిన, పిల్లలైనాయి, 10 పిల్లలైనాయి, 10 కోళ్ళైనాయి, అట్లా చేసిండు. ఒక ల్యాండ్ కొందామని ఒక 300 గజాల స్థలం ఇప్పటివరకు చెప్పారు నరేందర్ గారు, అది కొనడం జరిగింది. దాన్ని డెవలప్ గోడ కట్టించి కొంత రెంట్కి ఇచ్చినాము. అది రాను రాను ఏమైందంటే అది మనకు సరిపోదు అనేది అర్థమై మరి ఈ మధ్య కాలంలోనే ఒక 3500 గజాల స్థలము, ఈ యొక్క స్థలాన్ని అమ్మి ఇంకా కొంత మన దగ్గర బ్యాలెన్స్ ఉంటే అది 3500 గజాల స్థలం కొనడం జరిగింది. అంటే ఏది ఏమైనా దాన్ని పెంపకం చేసేవారు ఎట్లయితే ఇంట్లో ఒక తల్లి ఒక నానమ్మ ఎట్లయితే శిశువులని మంచిగా చూసుకొని పెంచుతారో ఆ మాదిరిగా డబ్బుని ఈయన ₹1 కూడా మళ్ళీ దానికి ₹1 తయారు చేసి మరి యొక్క వ్యవస్థని అక్కడ 3500 గజాల స్థలాన్ని కొనేదానికి మార్గదర్శకత్వం వహించి ఆ రీతిగా ముందుకు తీసుకెళ్ళినాడు. అది భవిష్యత్తులో అంటే రాబోయే తరం వాళ్ళు చేస్తారేమో, ఇప్పుడు మేమేం చేస్తామా అనేది కాదు. బహుశా అందరం కంకణం కట్టుకుంటే కొంతవరకు ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్ అది మరి చూద్దాం. దాని విషయం వచ్చినప్పుడు వారి విషయానికి వస్తే ఇంకా భావన బ్యాంక్ కానీ వారి కుటుంబానికి కానీ వారు ఏ రకంగా సమకూర్చారనేది అదొక విచిత్రం అనిపిస్తుంది. ఆయనకున్న మనస్తత్వం, ఆయన వేస్ట్గా డబ్బు ఖర్చు పెట్టాడు, ఎవరిని దూషించాడు, ఎవరిని నొప్పించాడు, అందరితో ప్రేమగా ఉంటూ అందరితో అంటే సమదృష్టితో చూసే వ్యక్తి మనందరి మధ్యలో లేకపోవడం బాధగా అనిపిస్తుంది. మరి పరమేశ్వరుడు ఆ మార్కండేయుడు మరి తనలో లీనం చేసుకున్నాడు. అది తప్పదు, ప్రతి మనిషి కూడా మరి పుట్టిన ప్రతి మనిషికి
మరి భగవంతుని చెంతకు చేరాల్సిన సమయం వచ్చింది, చేర్చుకున్నాడు. మరి ఏదేమైనా మనలో కూడా కొంత దాతృత్వం పెంచుకొని మనం కూడా సంపాదించిన సొమ్ములో కొంత మన సమాజానికి హితోధికంగా మరి మనం దానం చేయడమో ఇంకేమంటారో వేరే వేరే భాషలో ఏదన్నా కూడా ఇతరులకు ఉపయోగపడే రీతిలో మనం అందరం మసులుకుంటే రాబోయే రోజుల్లో రాబోయే తరానికి మనం కొంత దారి చూపించిన వాళ్ళం అవుతాము, వారి బాటలో నడిచిన వాళ్ళం అవుతాము. మరి ఇదే రీతిలో వారి ఆత్మశాంతి ఉండి వారి కుటుంబానికి కూడా సానుభూతి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై మార్కండేయ. ఒక్క నిమిషం. విజయ్ చూడాలి మేడం, దాన్ని ఫోటో తీయటోళ్ళందరూ మహిళా బంధువులు అందరూ అందరికీ నమస్కారం. నేడు కీర్తిశేషులు పాలాది పరమేశ్వర్ గారి సంస్మరణ కార్యక్రమాన్ని వారు ఏదైతే వితరణ చేసిన పాలాది పాపయ్య గారి పరమేశ్వర్ వృద్ధాశ్రమంలో నిర్వహించుకుంటున్నాము. మరి వారి సంస్మరణకి రావడం, వారి గురించి మాట్లాడడం బాధాకరమైన విషయం. మరి ఎన్నో ధర్మ కార్యక్రమాలు చేసిన పరమేశ్వర్ గారు ఆరోగ్యరీత్యా కొంతకాలం గత 6 మాసాల క్రితం పరమపదించడం చాలా బాధాకరమైన విషయం. మరి వారు ఏదైనా కార్యక్రమం చేపడితే శ్రద్ధాభక్తులతో చేపట్టి కార్యదీక్షతో అది విజయవంతం చేసేవారు. మరి అదే లిస్టులోకి కోవాలోకి ఈ యొక్క వృద్ధాశ్రమం కూడా వస్తుంది. మరి వారు కుటుంబ పరంగా ఆర్థిక పరంగా మంచి కుటుంబాన్ని సరిదిద్దుకుంటూ ఇటు సామాజిక సేవ మరి 10 మందిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని 10 మందికి ఎల్లవేళలా సహాయపడే యొక్క తత్వాన్ని ఆయన శరీరం జీర్ణించుకొని ఉన్న వ్యక్తి. మరి వారి మరణం చాలా మన సమాజానికి చాలా తీరని లోటు. మరి వారి కుటుంబం నిబ్బరంగా ఉంటూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. వారి కుటుంబం ఆర్థికంగా స్థిరపడ్డదే, అయినా కూడా వారు లేని లోటు ఎంతైనా ఉంటుంది. మరి సమాజం కూడా ఇటు భావన బ్యాంకు కానీ ఇక్కడ వృద్ధాశ్రమం కానీ నిరంతరం ఆయన పర్యటన చేస్తూ అటు బ్యాంకు ఇటు వృద్ధాశ్రమాన్ని పర్యవేక్షించేవారు. మరి వారు లేకపోవడం చాలా దిగ్భ్రాంతికి గురైన విషయం మీ అందరికీ తెలుసు. మరి ఏదేమైనా పుట్టిన ప్రతి మానవుడు గిట్టక తప్పదు. మరి అదే రీతిలో పరమేశ్వరుని చెంతకు ఈ పరమేశ్వరుడు చేరుకోవడం అది యథార్థమే. కాబట్టి మరి వారి కుటుంబానికి ఆ పరమేశ్వరుడు మంచి మనోనిబ్బరం కల్పించాలని కోరుకుంటూ జై మార్కండేయ, జై పద్మశాలి. గౌరవనీయులు పాలాది పరమేశ్వర్ గారు నాకు చాలా సుపరిచితుడు. ఒక 50 సంవత్సరాల నుంచి నాకు ఆయనకు స్నేహితం ఉంది. అయితే ఆయన మామూలు చిన్న జీవితం స్టార్ట్ చేసి అంచెలుగా పెరిగి ఇవాళ ఆయన ఎంత ఆస్తి అంటే ఒక 10-15 లక్షల కిరాయిలు వచ్చే బిల్డింగ్ భవనాన్ని కట్టి కుటుంబానికి ఇచ్చిండు. ప్లస్ ఈ వృద్ధాశ్రమానికి ఆయన 5 కోట్ల భూమి దానం చేసిన దానకర్త. ఈ వృద్ధాశ్రమానికి కాదు అనేక సత్రాలకు కూడా దానం చేసిండు. ఆయన నిరాడంబరి, ఎవరిని ఏమనడు, చాలా మంచి మనిషి. అసలు వాళ్ళు చాలా లక్షల్లో ఒకరు ఉంటారు. అయితే ఆయన చనిపోయినాక మేము ఈరోజు ఈ సంస్మరణ సభ ఏర్పాటు చేసి ఆయనకు ఆత్మశాంతి చేకూర్చాలని, ఆయన యొక్క ఆశీస్సులు మా యొక్క వృద్ధాశ్రమం మీద ఉండాలని, ఈ వృద్ధాశ్రమానికి ల్యాండ్ ఇవ్వడం వల్ల ఈ ఒక చెట్టు వాతిండి ఆయన, మేము నీళ్లు పోసినాము, అది అంచెలంచెలు పెరిగి ఇందులో 50 మంది అనాథ వృద్ధులు ఇప్పుడు ఉన్నారు.
వాళ్ళందరికీ అకామిడేషన్ ఆయన్నే ఇచ్చినట్టు, ప్లస్ 50 గదులు కట్టినాము. మంచి భోజనము, మంచి వైద్య సౌకర్యము, వాళ్ళకు మంచి తిండి, మంచిగా సంతోషంగా అందరు హ్యాపీగా ఉన్నారు. అంటే 50 మందికి భోజనం పెట్టిన దాత అటువంటి వాళ్ళు ఈరోజు స్వర్గానికి వెళ్ళి ఆ స్వర్గం నుంచి కూడా వాళ్ళు ఇక్కడ మాకు ఆశీర్వదించేపటికే మేము ఈ విధంగా ముందుకు వెళ్ళి ఈ విధంగా బాగు చేస్తున్నాము. ఇంత సంగతి. నా పేరు చిలివేరు రఘురాం. ఈరోజు పాలాది పరమేశ్వర్ గారి తొలి వర్ధంతి రోజున సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. పాలాది పరమేశ్వర్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఎదుగుతూ సమాజాన్ని ఎదిగించినటువంటి వ్యక్తి. మాకు ప్రత్యక్షంగా ఈ వృద్ధాశ్రమాన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దడానికి ప్రధాన కారకుడు ఆయనే. ఎందుకనంటే మొట్టమొదటి ఇచ్చింది ల్యాండ్ ఇవ్వటమే కాకుండా ప్రతి స్టెప్లో కూడా, ప్రతి దశలో కూడా ఆయన వంతు సహకారాన్ని అందించి ఎక్కడెక్కడో తిరిగి చందాలు వసూలు చేపించి ఈ సభ్యులందరినీ, ఒక ట్రస్టీలందరినీ ఒక దగ్గర కూడగట్టి వాళ్ళ చేత ఈ 5 అంతస్తుల భవనాన్ని నిర్మించడానికి ఆయన చేసిన కృషి చాలా గొప్పది. ముఖ్యంగా ఏమిటంటే ఆయనలో ఉన్న తత్వం ఏంటంటే అందరినీ కలుపుకోపోవాలి, మన కుల వ్యవస్థని ముందుకు తీసుకుపోవాలన్నటువంటి తపన ఎంతో గొప్పగా ఉండేది. మరి అటువంటి వ్యక్తి అకాల మృత్యుతో పోరాడి మరి ఆయన సేవలే మనకు మిగిలేటట్టుగా ఎప్పుడు జ్ఞాపకం చేసుకునేటట్టుగా చేసినందుకు మేము ఎంతో విచారిస్తున్నాం. ఆయనకు ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ నమస్కారం. శంకర్, న్యాయవాదిని. నేను పాలాది పరమేశ్వర్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక మానవతావాది. ఆయనతో ఏం నేర్చుకున్నామంటే ఆయన ఒకటి చెప్పి వెళ్ళిపోయాడు, ఏమని, చనిపోయి కూడా బ్రతికుండొచ్చు అని. ఆయన చనిపోయి ఆయన ఏం మార్గదర్శకం చూపించాడంటే ఇది చనిపోయిన వాళ్ళ పిల్లలకి ఇచ్చింది వాళ్ళే అనుభవిస్తారు, కానీ సంఘానికి ఇచ్చింది సంఘము ప్రతిసారి దాన్ని అనుభవించే వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. ఈ వృద్ధాశ్రమంలో 50 మంది ఉంటున్నారు. వాళ్ళు రోజు ఆయనను జ్ఞాపకం చేసుకుంటారు. ఆయన ఈ భూమి ఇవ్వకపోతే ఈ వృద్ధాశ్రమం ఉండేది కాదు, ఇంతమంది ఉండేవాళ్ళు కాదు. అంటే ఆయన చనిపోయి కూడా జీవించి ఉన్నాడు. అలానే భావన బ్యాంకు కూడా, దాన్ని కూడా ఆయన బాగా సేవలు అందించారు. వారికి సద్గతి ప్రాప్తి కలిగిస్తాడు దేవుడు అని మేము అనుకుంటాం. పరమేశ్వర్ గారి తమ్ముడిని నేను, మూడో తమ్ముడిని. ఆయన 2, ఇంకో ఆయన కూడా చనిపోయిండు. కానీ మా అన్న చేసిన విధం అయితే మాకు కనీసం ఒక 5-6 ప్లాట్లు ఇప్పించి ఆయన తోడు కూడా ఎక్కడనో ఇప్పించండు. మాకు ఇప్పించి ఆయన తోడు మేము బాగుపడ్డోళ్ళు ఉన్నాము. మేము ఇదైనా కానీ ఏం లేకుండే ఫస్ట్ ఈయన ఇప్పించిన తర్వాత, కొండ లక్ష్మణ్ బాపూజీ వచ్చిన తర్వాత ఇప్పించిన తర్వాత మేము ఆయన ద్వారా మేము ఎన్నో కార్యక్రమాలు చిట్టి లేచి పెద్ద డెవలపింగ్ చేసి 5 అంతస్తులు కట్టిన తర్వాత దాతల దగ్గరికి పోయిండు. ఆయన తోటే కట్టిన తర్వాత దాతల దగ్గరికి, అయ్యా మేము ఇట్లా సంగతి మేము ఇట్లా కడుతున్నాము, ఇట్లా నాయన పేరు మీద ఇట్లా కడుతున్నాము, మీరేమన్నా డొనేషన్ ఇస్తారా అని అంటే అందరూ లేదనుకున్న, అందరూ ఏమి కాకుండా అందరు ఇచ్చిర్రు, కంప్లీట్గా ఇచ్చిండు.